దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో గత కొంతకాలంగా ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధన ద్వారా ఆయా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుని వస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయా బోధకుల యొక్క తప్పుడు బోధలను, దుర్బోధలను, కల్పిత బోధలను ప్రియా దేవుని బిడ్డలారా మీ ముందుకు తీసుకొని వస్తూ మరి వాటిని సరిచేసేటటువంటి, వాటిని చక్కదిద్దేటటువంటి మరి బోధలు, వర్తమానాలు ప్రియా దేవుని బిడ్డలారా ఆయా రూపాల్లో మా ఈ ఆరాధన ద్వారా మరి మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతుంది. వారి యొక్క బోధలను కూడా అవి తప్పుడు బోధలని మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తూ వాటిని దేవుని యొక్క వాక్యానుసారంగా వివరించి మా ఈ ఆరాధన ద్వారా మరి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాల క్షేమం కొరకు బోధించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులోనే మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా దేవునిచే స్వస్థతను పొందిన సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను సిరియా దేశములో అన్యుడిగా ఉన్నాడా, యెహోవా దేవుని ప్రజగా నున్నాడా అనేటటువంటి ప్రశ్నతో కూడిన ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎన్నెన్నో తెలియలేని నూతనమైనటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి దేవుడు మాకు ఇచ్చినటువంటి తన ఆత్మ ద్వారా నూతనమైన తలంపులను మీ ముందుకి మా ఈ ఆరాధన ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి అంశ సందేశాలను పూర్తిగా వీక్షించండి. మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా మా ఈ ఆరాధన పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఈ కడవర దినాల్లో మరి యుగాంతమందున్నటువంటి ఈ దినాలలో ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి ఆధ్యాత్మిక జీవితాలకు మంచి వాక్యానుసారమైన బోధన అందిస్తూ మరి దేవునికి నమ్మకస్తులుగా వారు సిద్ధపరచబడుటలో ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా ఆత్మీయులకు మీ అందరూ ఉండాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మా యొక్క ఈ ఆరాధన ద్వారా ఎన్నెన్నో నూతనమైన ఆధ్యాత్మిక ఆయా సందేశాలను మా ఆత్మీయుల ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీ ఆత్మ ద్వారా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. రకరకాల తప్పుడు బోధలు, దుర్బోధలు, కల్పితమైన బోధలు, ఊహా సంబంధమైనటువంటి బోధలు, వాక్య పరిజ్ఞానము లేనటువంటి బోధలు ప్రభువా ఇగోనాయన మరి క్రైస్తవ విశ్వాసుల విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటుండగా ప్రభువా వాటిని సరిచేటులో ప్రభువా వాక్యానుసరమైన బోధను మా ఈ ఆరాధన ద్వారా మా ఆత్మీయులకు అందించుటలో మమ్మల్ని ఈ విధంగా మీరు వాడుకుంటూ ఉన్నారు. మరి ఈ విధముగా మా ఆత్మీయులు ఎంతోమంది ప్రభువా మా ఆరాధనను ఫాలో అవుతూ ఈ యొక్క వర్తమానాలు వింటూ ఉంటుండగా వారి విశ్వాసాలను బలపరచండి. వారికి మీరు ఇచ్చిన రక్షణ వారు కాపాడుకుంటూ ప్రభువా నీలో నమ్మకస్తులుగా మరణము వరకు ముందుకు సాగునట్లు కృప దయచేయమని, ఈ దిన ఈ ఆరాధన కూడా ఆయా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో బెసలేలు వచ్చి మరి ప్రభు యొక్క నామాన్ని ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా మహిమపరుస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మరి ప్రభువుని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. కన్నీళ్ళే కానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను.
దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచిన ఆత్మీయులకు మిమ్మును బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము దేవుడు మన ఎడల ఈ వారమంతా ఆయన చూపిన కృప దయకు ప్రతిగా ఆయన చేసిన మేలుకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రముల ఆలోచనకర్త, నీకు స్తోత్రములు నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృపను దయని ఈ విధముగా మా ఆత్మీయులు మేము కలిసి ఈ ఆరాధన ద్వారా ఆయా జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరిచే గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మాకు దయచేస్తున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. యేసయ్యా, నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమయదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నాతో పాటు కలిసి ఆరాధనలు నీ కృపను దయని జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు అయా మీరు కృమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తూ వారి పక్షముగా మీ కార్యాలను నూతనపరుస్తూ దేవా, నీ యొక్క విశ్వాసములో స్థిరులుగా నమ్మకస్తులుగా నీ కృపలో వారిని అయా నడిపిస్తూ తద్వారా మీరు మహిమ పొందమని చేయబడిన ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఎందుకంటే నీ కృప వలనే దయ వలనే క్షేమంగా సజీవులముగా ఆరోగ్యవంతులుగా మేము ఉన్నాం గనుక ప్రభువా, మరొకసారి స్తుతి ఆరాధన మీకు అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనుషుల మాటలు చేయలేని మేలు దేవుని మాటలు మనకి చేస్తాయి. కనుక మనం వినవలసినవి దేవుని మాటలు, శ్రద్ధ చూపవలసినవి దేవుని మాటలు, ఆసక్తి చూపవలసినవి దేవుని మాటలు. దేవుని మాటలే మన విశ్వాసాన్ని బలపరిచేవి, ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపించేవి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు
ఏమండి మన పట్ల ఏమండి మరి అద్భుతాలు చేసేవి, ఆశ్చర్య కార్యాలు చేసేవి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని మాటలో స్వస్థత, ఆరోగ్యము కూడా ఉంది. కనుక మనుషుల మాటలు ఏమిటి మోసము చేసేవి, దేవుని మాటలు యథార్థమైనవి, నమ్మదగినవి, అవి మనల్ని మంచి మార్గంలో నడిపించేవి. కనుక ఈ జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం వరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీపించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము ఆధ్యాత్మిక సందేశము. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. ఎంతకీ ఈ నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏమై ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిచే స్వస్థతను పొందినటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను సిరియా దేశములో అన్యుడిగా ఉన్నాడా ఏమండి, లేక యెహోవా దేవుని ప్రజగా ఉన్నాడా అనేటటువంటి ప్రశ్నతో కూడినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా ఏమండి మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. మనం ధ్యానం చేసుకోవడం కూడా జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచనాలుగా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14 నుండి 19 వరకు రాయబడినటువంటి ఆ ఒక వాక్య వచనాలను మనం తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మూలవాక్య వచనాల్లో ఏమండి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాచే యోర్దాను నదిలో ప్రియా దేవుని బిడ్డలారా స్వస్థతను పొందినటువంటి నయమాను ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను బహిరంగంగా మహిమపరిచిన వానిగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయం ఏమండి తనతో పాటు సిరియా దేశం నుండి వచ్చినటువంటి సైనికులకు, సేవకులకు మరి తెలుసు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి నయమాను సైన్యాధిపతి గనుక తనతో ఏమండి వీరిలో కొందరు ఏమండి మరి వచ్చినట్లు ఏమండి ఇశ్రాయేలు దేశానికి మనం చూస్తూ ఉంటాం. కనుకనే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 15లో మనం చూస్తున్నప్పుడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఏమండి మరి స్వస్థతను పొందినటువంటి నయమాను మౌనంగా లేడు, రహస్య ఏమండి విశ్వాసిగా ఆయన ఉండిపోలేదు. కానీ ఏమండి తనతో పాటు వచ్చినటువంటి అన్యులైనటువంటి ఏమండి తన యొక్క సేవకులు, సైన్యాధిపతులు వారి యొక్క సమక్షంలోనే యెహోవా దేవుని మహిమపరిచిన వానిగా నయమాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి వారి ఎదుటే ప్రియా దేవుని బిడ్డలారా ఏంటి ఏమండి రిమ్మోను దేవతకు ప్రతిగా ఏమండి యెహోవా దేవుణ్ణి మహిమపరిచిన వానిగా, ఘనపరిచిన వానిగా ఏమండి మరి నయమాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏమని మహిమపరిచాడు, ఏమని గణపరిచాడంటే ఏమండి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా యెహోవాను లోకమంతటి యందు ఇశ్రాయేలు దేవుడు లాంటి దేవుడు
లేడు అని మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుని మహిమపరిచినటువంటి నయమాను యూదుడు కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అన్యుడు అని బైబిల్ చరిత్ర మనకి తెలియపరుస్తుంది. ఆయన సిరియావాణిగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఇగో మీరు మరి మీ యొక్క యాజకులకు వెళ్ళి మీరు కనపరుచుకోండి, మీరు వెళుతున్నప్పుడు ఒక గొప్ప అద్భుత స్వస్థత మీరు అనుభవిస్తారని చెప్పినప్పుడు ప్రియులారా, మీ విశ్వాస ప్రకారంగా మీకు స్వస్థత మరి అనుగ్రహించబడుతుందని చెప్పినప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వారు తిరిగి వెళుతున్నప్పుడు 10 మంది స్వస్థపరచబడ్డారు. కానీ అందులో మరి ఒక అన్యుడైనటువంటి సమరయుడైనటువంటి ఆ ఒక కుష్ఠరోగి దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వస్థతను పొందిన వ్యక్తి మరలా వెనువెంటనే సంతోషముతో ఆనందముతో యేసు దగ్గరికి వచ్చి యేసుని మహిమపరిచినట్లు లోకాసువార్త 17వ అధ్యాయం 11 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, 10 మంది స్వస్థపరచబడ్డారు. కానీ ఒక్కడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ వచ్చినటువంటి ఆ ఒక్కడు యూదుడు కాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి అన్యుడు వచ్చాడు. ఆ అన్యుడు సమరయుడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు లోకాసువార్త 17 అధ్యాయము 16-18లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో అన్యులైన వారు దేవుని యొక్క స్వస్థతను పొంది దేవుని మహిమపరిచినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవునికి ఏ రకమైన భేదము లేదు. మరి దేవుడే మానవునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వమానవాళి కొరకు వచ్చారు. సర్వమానవాళిని ప్రేమిస్తూ వచ్చారు. సర్వమానవాళిని వారి పాపశాపాల నుంచి విడిపించడానికి ఆయన వచ్చారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి ఎడల తనను విశ్వసించిన వారి ఎడల ఆయన శక్తిని ఆయన అద్భుతాలు, ఆయన స్వస్థతను వారికి ఇచ్చి వారిని బాగు చేసిన దేవునిగా ఆయన్ని మనం చూస్తున్నాం. గనుక యేసు క్రీస్తు ప్రభు వారికి పక్షపాతం అంటూ లేదు. దేవునికి పక్షపాతం అనేది ఉండదు అనేటటువంటి సత్యాన్ని యేసు ప్రభువారు మరి అన్యులను కూడా ఆయన బాగు చేయడం ద్వారా, వారి శాపాలను తొలగించడం ద్వారా ఈ విషయాన్ని ఆయన తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నయమాను స్వస్థతను పొందిన నయమాను దేవుని మహిమపరిచిన వానిగా మనం చెప్పుకొని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి నేను ఈ విషయాలని మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నాను. అంతేకాదు ప్రియులారా, స్వస్థతను పొందినటువంటి నయమాను ఇకపై యెహోవా దేవుని కొరకే బ్రతికదననే ఒక బలమైనటువంటి తీర్మానమును చేసుకున్నట్టును ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా 14 నుండి 19 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యెహోవా దేవునిలోనే ఇకపై తన విశ్వాసాన్ని కొనసాగించదనని ప్రియా దేవుని బిడ్డలారా ఒక బలమైనటువంటి తీర్మానమును, నిర్ణయమును తీసుకున్నట్టును ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 17లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాల్లోనికి మనం వెళ్తున్నాం. అయితే స్వస్థతను పొందినటువంటి నయమాను ఎలీషా ప్రవక్త దగ్గర ఒక మనవిని చేసుకున్నాడు. ఇంతకీ ఏమిటి ఆ మనవి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయం కూడా ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మృక్కుటకు రిమోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు మరి నేను రిమోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించును గాకని నయమాను ఎలీషా ప్రవక్త దగ్గర మనవి చేసుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. మరి సిరియా రాజు తన యొక్క విశ్వాసానికి ఆధారమైనటువంటి ఆ ఒక రిమోను దేవత గుడికి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా తనతో పాటు నమ్మకమైనటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమానును ఒకవేళ రమ్మని తీసుకొని ఆ రిమోను దేవత గుడికి తీసుకొని వెళితే తన యజమానుడైనటువంటి ఆ ఒక సిరియా రాజు తన దేవతకు నమస్కారమును చే సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా తనతో పాటు ఉన్నటువంటి సైన్యాధిపతులు కూడా నమస్కారము చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు అక్కడ జరిగేటటువంటి పూజా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఒకవేళ పాల్గొనవలసి వస్తే పూజా సంబంధమైనటువంటి
పనులు చేయవలసి వస్తే ప్రియా దేవుని బిడ్డారా, అలా ఒకవేళ నమస్కారమును ప్రియా దేవుని బిడ్డారా చేయు పరిస్థితి ఎదురైనప్పుడు నేను నమస్కారమును చేసిన ఎడల యెహోవా నన్ను క్షమించినట్లు ప్రార్థనలో నా విషయమై ప్రార్థన చేయుము అని మనవి చేసుకుంటాను. మరి స్వస్థత నొందినటువంటి నయమాను ఏలీషా దగ్గర చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, రాజు యొక్క 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14 నుండి 19 వరకు వ్రాయబడినటువంటి వాక్య వచనాల్లో ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటూ 3 విషయాలు. నయమాన్ ఒకటి మరి మొదటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, నయమాను బహిరంగంగా దేవుని మహిమపరిచాడు. రెండవది బలమైనటువంటి తీర్మానాన్ని ఆయన బలమైన నిర్ణయాన్ని యెహోవా దేవుని కొరకు ఆయన చేసుకున్నాడు. మూడవది మనవి చేశాడంటే ఆయన మనవి చేశాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఎదురైతే మరి అలాంటి పరిస్థితుల్లో యెహోవా నన్ను క్షమించినట్లు మరి ప్రార్థన చేయాలని ఈ విషయాన్ని ఎలీషా ప్రవక్తకు తెలియపరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అందుగురించే మనం అక్కడ చూస్తున్నప్పుడు ఎడల అనే పదం మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఆయన ఏమంటూ ఉంటాడంటే, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల, అంటే ఇది జరగబోయేదే, జరిగిపోయింది కాదు, అలాగనేది జరగబోయేది జరిగిందని కూడా కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మరికొంత లోతుగా ఈ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఎందుకు ఈ విషయాలను క్రీస్తును కలిగిన క్రైస్తవ లోకానికి ఇంత వివరంగా తెలియపరిచే ప్రయత్నం ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నానంటే ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలను తీసుకొని క్రైస్తవ విశ్వాసాన్ని కొంతమంది తప్పుడు బోధకులు, దుర్బోధకులు బలహీనమైనటువంటి ఆత్మీయత వైపునకు నడిపిస్తూ కొంతమందిని విశ్వాస భ్రష్టులుగా, కొంతమంది తప్పుడు బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధకులు వారి యొక్క స్వలాభాల కొరకు, స్వప్రయోజనం కొరకు, వారి యొక్క పురోభివృద్ధి కొరకు కొన్ని సుఖభోగాలు, ఉన్నతమైన జీవితాలు అనుభవించడానికి తప్పుగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తూ ఉన్నారు కనుక ఈ విషయాలను కొంత వివరంగా మీకు తెలియపరుస్తూ మరి మీ విశ్వాసాన్ని మరి బలమైనదిగా మార్చేటటువంటి ప్రయత్నంలో క్రీస్తులో మీ విశ్వాసమును మరి బలమైనదిగా మీరు తీసుకున్నటువంటి వాక్యానుసారమైన నిర్ణయాలకు మీరు కట్టుబడి జీవించినట్లు ఎంత వివరముగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరికొన్ని విషయాలను కొత్త లోతుగా తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఇంతకీ సిరియా రాజు రిమ్మోను దేవతను మొక్కుటకు రిమ్మోను గుడికి వెళ్ళాడా? ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ వెళ్ళినట్లయితే తనతో పాటు సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానును తీసుకుని రిమ్మోను దేవత గుడికి తీసుకుని వెళ్ళాడా అంటే ప్రియా దేవుని బిడ్డారా, ఇవి రెండునూ జరగలేదు అని సిరియనుల చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డారా, నయమాను ఏలీషా ప్రవక్తతో చేసిన మనవిలో ప్రియా దేవుని బిడ్డారా, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల అని అన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, అంటే ఇది ఎంతవరకు జరుగుతాదో జరగదో నయమానుకు కూడా తెలియదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, కనుకనే ఎడల అనేటటువంటి మాటను నయమాను వాడినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ మాటను కొంతమంది ప్రభు సేవకులు తీసుకొని నయమాను జరగబోయేదే ముందుగా చెప్పాడు గనుక నయమాను సిరియా రాజుతో రిమ్మోను దేవత గుడికి వెళ్ళాడు. అక్కడ సిరియా రాజుతో కూడా రిమ్మోను దేవతకు నమస్కారమును చేశాడు. ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. పూజా సంబంధమైనటువంటి ప్రసాదాలు తిన్నాడు. అంతేకాదు బలి మాంసాన్ని కూడా తిన్నాడు అని ప్రియా దేవుని బిడ్డారా, మరి సిరియనుల చరిత్రలో జరగని ఈ విషయాలను కల్పించి ప్రియా దేవుని బిడ్డారా బోధిస్తూ ఇటువంటి కల్పిత బోధల ద్వారా మరి క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులను విశ్వాస భ్రష్టులుగా మార్చేటటువంటి మరి ఆ ఒక బోధను బోధిస్తూ ప్రియా దేవుని బిడ్డారా, క్రైస్తవులను వారి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ శిఖరాలను ఎక్కించేసాము అనేటటువంటి రీతిలో ప్రియా దేవుని బిడ్డారా, వారికి వారే ఉప్పొంగుతూ ప్రియా దేవుని బిడ్డారా మరి వీరు చేస్తున్నటువంటి ఈ బోధలు మరి క్రీస్తును కలిగిన క్రైస్తవులను నరకానికి నడిపిస్తున్నాయనే విషయాలు కూడా వారు ఎరుగకుండా ప్రియా దేవుని బిడ్డారా, మరి ఇటువంటి బోధలను బోధిస్తూ ఈ తప్పుడు బోధలను గుర్తించలేని బోధకులుగా కొంతమంది బోధకులు ఈ మధ్యకాలంలో ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి.
ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే, బోధించేది బోధించేస్తున్నారు. ఏమండి, ఇక బోధించేసింది ఎట్టి పరిస్థితుల్లో అది తప్పని వేరొక సేవకులు దేవుని ఆత్మ ద్వారా చెప్పిన మరలా వెనక్కి తీసుకోకుండా దాన్ని సమర్థిస్తూ, ఏమండి దేవుని వాక్యం కూడా చెప్తుంది నువ్వు బోధించినటువంటి బోధ తప్పుడు బోధ అని చెప్పి, ఇలాంటి తప్పుడు బోధకులకు దేవుని వాక్యం కూడా చెప్తుంది, దేవుని ఆత్మ చెప్తుంది. కానీ వారు ఏం చేస్తున్నారంటే, వెనక్కి తీసుకుంటే ఇది ఎలా ఉంటుందా అని చెప్పి వారి మీద ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకున్న నమ్మకత్వం ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో మరలా వారు వెనక్కి తీసుకొని సరిచేసుకోకుండా, ఏమండి సమర్థించుకుంటూ దానికి మరికొన్ని విషయాలను జోడిస్తూ, ఏమండి వారి బోధ ఖచ్చితమైనది, వాక్యానుసారమైనదని సమర్థించేటటువంటి, ఏమండి మరి విశ్వాసులను విశ్వాసభ్రష్టులుగా చేసే బోధలు చేస్తూ కొంతమంది ముందుకి కొనసాగించబడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాను కనుక అటువంటి వారి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను ఇంకొంత వివరముగా ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలకు తెలియపరచడానికి ఈ విషయాలను ఇంత వివరంగా తెలియపరుస్తూ ప్రభు సేవకునిగా రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి తప్పుడు బోధల నుండి మీ విశ్వాసాన్ని కాపాడే ప్రయత్నమే ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రాబడుతున్న ఈ విషయాలు మీరు కూడా దేవుని యొక్క వాక్య వెలుగులో ఒకసారి ఏమండి పరిశీలించండి, పరీక్షించండి, ఒకసారి చూడండి. వాక్యానుసారమైనటువంటి బోధ, దేవుని ఆత్మ బోధ అంటేనే ఈ బోధను విశ్వసిస్తూ మీ విశ్వాసాన్ని కాపాడుకొని తప్పుడు బోధల్లోంచి, ఈ తప్పుడు బోధల ద్వారా మీరు ఏ రకమైన నిర్ణయాలు తీసుకొని మరలా విడిచి వచ్చినటువంటి బలహీనమైన ఆత్మీయ ఏమండి ఆ పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళిపోయారో, ఆ బలహీనమైనటువంటి క్రియల వైపునకు వెళ్ళిపోయారో ప్రియా దేవుని బిడ్డలారా, అందులోంచి మరలా ఖచ్చితమైన ఆత్మీయతలో వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతను కలిగి మీరు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ విషయాలను మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏమండి మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో యెహోవా దేవునిచే యోర్దాను నదిలో స్వస్థతను పొందినటువంటి అన్యుడైనటువంటి నయమాను, సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను ప్రియా దేవుని బిడ్డలారా, సిరియా దేశమునకు తిరిగి వెళ్ళిపోవుటను రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 19 నుండి 20-23 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. నేను చెప్తున్న ప్రతి మాటని మీరు ఆలోచన చేయాలి, ప్రతి మాటని శ్రద్ధగా వినాలి. ఈ మాటలను ఏమండి కొంత మీ ఆలోచనతో దేవుని వాక్యాన్ని జోడించి కొంత ప్రార్థనాపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రభు సేవకునిగా నేను చెప్తున్నటువంటి ఈ మాటలు దేవుని ఆత్మ ద్వారా వాక్యానుసారమైనవో కావో మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సిరియనుల చరిత్రలో స్వస్థత నొందినటువంటి నయమాను సిరియా రాజుచే సిరియనుల దేవతయగు రిమోను గుడికి వెళ్ళాడని కానీ, ఆ దేవతకు నమస్కారమును చేశాడని కానీ, ఆ దేవతకు చెందిన పూజలలో పాలు పంచుకున్నాడని కానీ, ఆ దేవతకు చెందినటువంటి ప్రసాదాలు ఏమని తిన్నాడని కానీ, ఆ ఒక దేవతకు సంబంధించినటువంటి ఆ దేవతకు బలిగా అర్పించినటువంటి వాటికి సంబంధించిన బలిమాంసాన్ని తిన్నాడని కానీ సిరియనుల చరిత్రలో మనకు కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు సిరియా దేశపు చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అంతేకాదు మరి క్రీస్తు విరోధి కూడా ఏమండి సిరియా నుండే రాబోతూ ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక విషయాలు మనకి దేవుని యొక్క ఏమండి మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన, దానియేలు గ్రంథంలో రాయబడిన కొన్ని ప్రవచనకు సంబంధించినటువంటి విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ విషయాలు గమనించండి. కనుక సిరియా చరిత్ర పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు బైబిల్లో ఉంది. భవిష్యత్తులో కూడా ఏమండి సిరియా ద్వారా కొన్ని విషయాలు జరగబోతూ ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి కొంతమంది క్రీస్తు విరోధి టర్కీ నుండి వస్తాడని కొంతమంది చెప్పడం కూడా జరుగుతుంది. ఏదేమైనా ఎక్కువ శాతం దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే సిరియా నుండి అనేటటువంటి క్రీస్తు విరోధి వస్తాడని చెప్తుంది. కనుక ఈ విషయాలు బైబిల్ చరిత్రలో ఉన్నాయి. సిరియా అనేది లేని దేశము కాదు, సిరియా అనేది ఉన్న దేశం. ఇంకా కొన్ని ప్రవచన సంబంధించినటువంటి విషయాలు ఏమండి నెరవేర్పులు జరగవలసిన పరిస్థితి కూడా సిరియా నుండి ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అంతియొకయ ముఖ్య పట్టణముగా నుండిన భాగమే సిరియా రాజ్య మనబడెను. లోకాసువార్త 2వ అధ్యాయం 2లోను, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24లోను, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 23-41లోను, ఏమంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనములోను, 20వ అధ్యాయం 3వ వచనములోను, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3లోను, అదేవిధంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏలీషా ప్రవక్తను గూర్చి ఆయన ప్రస్తావించచ్చు
ఏలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైనటువంటి నయమాను మాత్రమే స్వస్థతను పొందాడు అని చెప్పాడు. ప్రియా దేనిబిడ్డారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానే స్వస్థతను పొందినట్లు యేసు ప్రభు వారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. మరి ఆ విషయాన్నే యేసు ప్రభు వారు చెప్పారు తప్ప స్వస్థతను పొందినటువంటి నయమానును సిరియా దేశంలో నయమాను అన్యుడిగా ఉన్నాడని కానీ సిరియనుల దేవతయగు రిమోను దేవతకు సిరియా రాజుతో వెళ్ళి పూజ చేశాడని కానీ పూజా ప్రసాదాలు తిన్నాడని కానీ ఆ దేవత బలిమాంసాన్ని తిన్నాడని కానీ నమస్కరించాడని కానీ మ్రొక్కాడని కానీ యేసు ప్రభువారు చెప్పలేదు. కారణం ప్రియా దేనిబిడ్డారా, సిరియనుల చరిత్రలో ఈ విషయాలు జరగలేదు ప్రియా దేనిబిడ్డారా. అంతేకాదు స్వస్థతను పొందినటువంటి నయమాను అలా చేయలేదు గనుక ప్రియా దేనిబిడ్డారా, యేసు ప్రభువారు నయమాను విషయమై స్వస్థతను పొందిన విషయాన్ని మాత్రమే ఆయన అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభువారు మరి పాత నిబంధనలో ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులు చేసినటువంటి పాపాలను ఆయన ప్రస్తావించినటువంటి సందర్భాలను మరి తెలియజేస్తూ వారి మీదకి రాబోయే తీర్పులను తెలియజేసిన సందర్భాలు కూడా క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు పరిచర్య చేసిన కాలంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేనిబిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేనిబిడ్డారా, ఆ విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలు నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేనిబిడ్డారా, పాత నిబంధనలో మరి పరిసయ్యుల శాస్త్రుల ఆ శాఖకు చెందినటువంటి వారు ప్రియా దేనిబిడ్డారా మరి ఆ నీతిమంతులను వారు ఏం చేశారంటే వారు చంపారు అనే విషయాన్ని ప్రియా దేనిబిడ్డారా మరి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 35లో ఆయన ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, మీరు చంపిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును అని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేనిబిడ్డారా, అంటే పాత నిబంధన కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 23:35లో ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే పాత నిబంధనలో ఒక నీతిమంతుని మీద ఈ శాస్త్రుల పరిచయల శాఖకు చెందిన దేవుని మందిర ఆ పనికి సంబంధించిన దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే పనికి సంబంధించిన వారు ఒక నీతిమంతుని ఏం చేశారంటే వారు మరి హత్య చేశారంట. ప్రియా దేనిబిడ్డారా, గనుక వారి యొక్క పాపాన్ని యేసు ప్రభు వారు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మరికొంత లోతుగా ఈ విషయాలు మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 29లో మనం చూస్తున్నప్పుడు లోతు భార్య గురించి ప్రభు చెప్పారు. ఆమె స్థితి ఏ విధముగా మారిపోయిందో ఎందును బట్టో నోవాహు దినాల్లో లోతు దినాల్లో ప్రియా దేనిబిడ్డారా జనుల పాపాలను వారి స్థితిని కూడా దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేనిబిడ్డారా, ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా ప్రియా దేనిబిడ్డారా ఇంకొంత దేవుని వాక్యంలో మనం లోతుగా వెళ్తున్నప్పుడు మరి ప్రవక్తల యొక్క ఆ ప్రవచనాలను యేసు ప్రభు వారు పాత నిబంధనలో జరిగిన మరి ఆ ప్రవచింపబడినటువంటి ప్రవక్తల యొక్క ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలను యేసు ప్రభు వారు లూకాసు వార్త 4వ అధ్యాయం 16, 19 వచనాల్లో ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఇంకొంత లోతుకు మనం వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేసిన తదుపరి సాతాను శోధకుడుగా వాడు వచ్చి శోధిస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలో కొన్ని వాక్యాలను యేసు ప్రభు వారు ప్రస్తావించి వాడిని గద్దించి ఖండించినట్లు కూడా మరి యేసు ప్రభు వారు చేయడం మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3 నుండి 11 వరకు. అదేవిధంగా యేసు ప్రభు వారు ఆ ఒక కొండ మీద ప్రసంగంలో క్రొత్త నిబంధనలో ప్రియా దేనిబిడ్డారా మరి ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి విషయాలను ఆయన చెప్పి ఆయన మరి చెప్పినటువంటి విషయాలు కూడా ఆయన బోధ సంబంధించినటువంటి విషయాలను కూడా అక్కడ ఆయన చెప్పినట్లు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 48 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేనిబిడ్డారా యేసు ప్రభు వారు అంటారు, ఆకాశ పక్షులను గూర్చి ఆకాశ పక్షులను చూడుడి అని చెప్తూ ఆకాశ పక్షులను గూర్చి శిష్యులకు ఆయన తెలియపరుస్తూ సొలొమోనుకు సంబంధించిన ఒక విషయాన్ని అక్కడ తెలియపరిచినట్లు ప్రియా దేనిబిడ్డారా మత్తయి సువార్త 6వ అధ్యాయం 26, 29 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి.
అదేవిధంగా స్టెఫను ఏమండి పాత నిబంధనలో ఏమండి అనేకుల ఏమండి ఆ పేర్లను ప్రస్తావిస్తూ ఏమండి మరి దేవుని యొక్క ఉద్దేశాలు సంకల్పాలు ఏ విధంగా జరుపుకుంటూ వచ్చాయో, అసలు దేవుడు ఏ రకమైన ఉద్దేశాలను ఆయన కలిగి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డారా, వాటన్నిటినీ చెప్పేటటువంటి ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డారా, యేసు ప్రభువుని దేవునిగా తెలియపరిచేటటువంటి ఆ ఒక విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డారా, అనేకమైన విషయాలు పాత నిబంధనకు సంబంధించిన విషయాలు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, స్టెఫను చెప్పినటువంటి విషయాల్లో నయమాను పాపము చేశాడు అనేటటువంటి ఆ ప్రస్తావన ఏమండి మనకు అక్కడ కనిపించదు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1 నుండి 53 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఒకసారి మనం చూస్తే విషయాలు మనకు కనబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, అపొస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఏమండి నయమాను యొక్క ఏమండి ప్రస్తావన మనకు కనిపించదు. ప్రియా దేవుని బిడ్డారా, అంటే నయమాను సిరియా దేశములో ఏమండి అన్యుడిగా ఏమండి స్వస్థతను పొందిన తర్వాత ఆయన అన్యుడిగా ఉన్నాడనే విషయం ఏమండి మరి ఆ అపొస్తలుడైన పౌలు గారి పత్రికల్లో ఏమండి ఆ ప్రస్తావన మనకి కనబడదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 13 వరకు మనం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో మోసేకు సంబంధించినటువంటి ఏమండి ఎర్ర సముద్ర ఆ సందర్భాన్ని ఆయన ప్రస్తావించాడు, వ్రాసి తెలియపరిచాడు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో వారు చేసినటువంటి కొన్ని పొరపాట్ల ద్వారా ఇటువంటి దేవుని యొక్క ఆ కోపమనే తీర్పును పొందారో కూడా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కానీ రెండో పత్రికలో కానీ ఏమండి నయమాను స్వస్థతను పొందిన తదుపరి ఏమండి సిరియా దేశంలో అన్యుడిగా ఉన్నాడనే విషయాన్ని పేతురు గారు కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే పేతురు గారు కూడా పాత నిబంధనలో కొంతమంది ఏమండి మరి వ్యక్తుల గురించి ఆయన వ్రాశాడు, కానీ నయమాను గురించి ఆయన వ్రాయలేదు. ఈ విషయాలు గమనించండి ప్రియులారా. యోహాను భక్తుని విషయానికి వచ్చేటప్పుడు ఏమండి యోహాను భక్తుని యొక్క ప్రస్తావనలో కూడా ఏమండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాల్లో పెర్గము సంఘములో ప్రవేశించినటువంటి బిలాము బోధలు, బిలాముకు సంబంధించినటువంటి విషయాలు ఆయన ప్రస్తావించారు. ప్రియా దేవుని బిడ్డారా, యెజబేలును గురించి ఆయన ప్రస్తావిస్తూ ప్రియా దేవుని బిడ్డారా ఏమండి యెజబేలును గురించి రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం, రాజుల 2వ గ్రంథంలో కూడా ఆమెకి సంబంధించినటువంటి మరణాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియా దేవుని బిడ్డారా, స్వస్థత నొందినటువంటి నయమాను సిరియా దేశంలో అన్యుడిగా ఉన్నాడనే విషయాన్ని యోహాను భక్తుడు కూడా అక్కడ వ్రాయలేదు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డారా, యెజబేలు మీదకి ఏమండి యెజబేలు కాలంలో ఏమండి మరి వచ్చినటువంటి దేవుని తీర్పు ఏమండి మరి అదే యెజబేలు యొక్క క్రియలు క్రైస్తవ సంఘము చేస్తే క్రైస్తవ సంఘం మీదకి కూడా దేవుని యొక్క తీర్పు మరి వస్తుంది అనేటటువంటి విషయాలు, అది ఎలా వస్తుందో కూడా ఆ విషయాలను ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి తుయాతైర సంఘ విషయంలో యోహాను భక్తుడు ఏమండి తెలియపరిచినట్లు అక్కడ మనం చూస్తుంటాం. అంటే ప్రభు చెప్పిన మాటల్ని ఏమండి యోహాను భక్తుడు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమండి మోషే కాలం నాటి అప్పుడు ఉన్నటువంటి ఎన్నే యాంబ్రే ఏమండి ఇద్దరు గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8లో ప్రియా దేవుని బిడ్డారా ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఇన్ని విషయాలు ఏమండి ఎందుకు ఇంత వివరంగా మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి యేసు ప్రభు వారు కానీ, ఒక స్టెఫను కానీ, ఒక పేతురు కానీ, ఒక పౌలు గారు కానీ, ప్రియా దేవుని బిడ్డారా ఒక యోహాను భక్తుడు కానీ, వీరెవరూ కూడా ప్రియా దేవుని బిడ్డారా ఏమండి నయమానుకు సంబంధించిన స్వస్థత నొందినటువంటి నయమాను సిరియా దేశంలో అన్యుడిగా ఉన్నాడు అనేటటువంటి విషయాలు వారు ప్రస్తావించలేదు. కారణం ఏమండి సిరియా దేశంలో యెహోవా దేవుని ప్రజగా ఏమండి నయమాను బ్రతికాడు, జీవించాడు అనేటటువంటి చరిత్ర ఆయనకు ఉంది గనుక ఆ విషయాలే ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి జరిగాయి గనుక వారు ఏం చేశారంటే ఇక నయమానుకు సంబంధించిన విషయాలు వారు తెలియపరచలేదు. ఎందుకంటే యెహోవా దేవుని ప్రజగానే ఆయన ఉన్నాడు, కానీ అన్యుడిగా ఆయన లేడు అనే విషయాన్ని బట్టి ఆయనకు సంబంధించిన విషయాలు వారు వ్రాసి తెలియపరచలేదు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి నయమాను ఇశ్రాయేలు దేవునికి విరోధముగా సిరియా దేశంలో పాపాలను చేసినట్లయితే ఏమండి మరి ఆ ఒక ఆ పాపాన్ని మరి యేసు ప్రభు వారు ప్రస్తావించేవారు. ఈ విషయాలు గమనించండి. ఎందుకు ప్రస్తావించలేదు అంటే ప్రియా దేవుని బిడ్డారా, సిరియా దేశంలో స్వస్థత నొందినటువంటి నయమాను ఇశ్రాయేలు దేవుని ప్రజగానే ఉన్నాడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఇన్ని విషయాలు మనకు బాగుగా అర్థమవుటకు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉండగా ప్రియా దేవుని బిడ్డారా, వాక్య పరిజ్ఞానము లేని ఒక బోధకుడు ప్రియా దేవుని బిడ్డారా నయమాను విషయమే చెప్పుచూ స్వస్థతను పొందినటువంటి నయమాను సిరియా దేశంలో అన్యుడిగానే ఉన్నాడు అనేటటువంటి తప్పుడు బోధను చేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డారా
ఇతర విశ్వాసాలకు చెందినటువంటి ప్రసాదాలను తిని ఆయన క్రీస్తుని విశ్వసించినటువంటి క్రైస్తవులకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఇతర విశ్వాసాలకు సంబంధించిన ప్రసాదాలు తింటూ స్వీటు అనే ఉద్దేశంతో నేను తిన్నాను కానీ ఇంకొక విశ్వాసానికి చెందినటువంటి దైవ ప్రసాదంగా తినలేదు గనుక అది పాపము కాదు, గనుక నీవు ప్రసాదం తిన్నా ఇతర విశ్వాసాలకు చెందినటువంటి బలిమాంసాన్ని తిన్నా అది తప్పు కాదు, అది పాపము కాదు అని క్రైస్తవుని చేతిలో ఇతని యొక్క సొంత తలంపుల్లో కలిగినటువంటి, ఇతని ఊహలో కలిగినటువంటి, ఇతని ఉద్దేశంలో ఇతడు తప్పుగా తలంచని దానిని క్రొత్త బైబిల్ బోధగా చెప్పుటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ బోధకుని, ఆ తప్పుడు బోధకుని యొక్క, దుర్బోధకుని యొక్క ఉద్దేశములో, అతని దృష్టిలో, ఆలోచనలో అది పాపము కాకపోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అది పాపం కాదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా యేసుక్రీస్తు ఉద్దేశములో అది పాపము, ఆయన వాక్యము కూడా పాపమని చెప్పుచూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే రోమీయులకు రాసిన పత్రిక 6:23 ప్రకారం మనం చూస్తున్నప్పుడు పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా అర్థం చేసుకోవాలని మరి ప్రభు సేవకునిగా మీకు తెలియపరుస్తూ అర్థము చేసుకుంటూ దేవుని వాక్యాన్ని దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణను, విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బోధకుడు మరి ఇంకా ఏమేమి చెప్పాడో, ఏ వాక్యాలను చూపించి ఇంకా క్రైస్తవ విశ్వాసాలను భ్రష్టులుగా చేయడానికి ఈయన పూనుకున్నాడో వచ్చే వారం మరి కొంత వివరముగా మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. రండి, సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ కడవర దినాల్లో మా యొక్క ఈ ఛానల్ ద్వారా, ఈ ఆరాధన ద్వారా ఎన్నో విలువైన సందేశాలు అయ్యా ఇగోనైనా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, అనేకమైనటువంటి పరిశుద్ధాత్మ దేవా, మీ తలంపులను మా యొక్క ఇగోనైనా ఈ ఆరాధన ద్వారా, ఈ సందేశాల ద్వారా అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజల ముందు పెడుతూ, ఎవరు వాక్యానుసారమైన బోధకులు, నీవు ఏర్పరచుకున్న, నీ పిలుచుకున్న బోధకులు, ఎవరు నీ పిలుపు లేని బోధకులు, తప్పుడు బోధకులు, సాతాను పక్షంగా పనిచేస్తూ వారి యొక్క స్వలాభాలు, స్వప్రయోజనాల కొరకు, వారి యొక్క లగ్జరీ జీవితం కొరకు మరి వారు మరి నీ వాక్యాన్ని రకరకాలుగా మరి బోధిస్తూ దేవా నీ ప్రజలను అయ్యా ఆత్మీయ బలహీనులుగా, ఆత్మీయ భ్రష్టులుగా, విశ్వాస భ్రష్టులుగా నడిపిస్తున్నారు. ఈ విషయాలు నిన్ను విశ్వసించిన నీ ప్రజలు గుర్తించి, గ్రహించి వారికి ఇవ్వబడినటువంటి రక్షణ కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, తప్పుడు బోధల నుండి నమ్మకస్తులుగా జీవించాలని మా ఈ ఆరాధన ద్వారా, మీ ఆత్మ ద్వారా బోధిస్తున్న ఈ విషయాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను దీవించి ఎక్కడికక్కడ తప్పుడు బోధల విషయంలో వారు అయ్యా వారి కుటుంబాలను, వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీలో నమ్మకస్తులుగా ముందుకు వెళ్ళినట్లు వాక్యాన్ని ఆధారము చేసుకుని వారు జీవించగలిగిన మీ ఆత్మ సహాయము వారికి దయచేయమని, ఈ ఆరాధన వారికి మీరు దీవెనకరంగా మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచే, మా రుణస్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని కనపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడును గాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పావాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయో మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా ఉందని
మీరు తలంచినట్లయితే మా ఈ విశ్వాస ఈ పరిచయలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగి ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహు దూరమే నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి నాశంత నీ సన్నిధి నా సామర్థ్యము నీ సన్నిధి. గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితిని రాజుగా నన్ను నిలబెట్టితివి. రాజుల చేత తరుమబడితిని రాజుగా నన్ను నిలబెట్టితివి. సన్నిధి 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 నాశంత నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధి నాశంత